హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం హువావే పూరా 70 సిరీస్ సంబంధించిన మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. వీళ్ళు 4 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. హువావే వాళ్ళు కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 18th ఏప్రిల్ 2024 రోజు, అంటే ఈ రోజు అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన ఫోన్స్ చూసుకున్నట్లయితే హువావే పూరా 70, 70 Pro, 70 Pro Plus, 70 Ultra ఈ 4 మొబైల్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అందరికీ డౌట్ రావచ్చు, చైనాలో లాంచ్ అయిన ఫోన్స్ ఇక్కడ మనకెందుకని. సో మీకు కూడా అవగాహన ఉంటుంది. మన ఛానల్ ప్రత్యేకత అదే అనమాట. ఇండియాలో కాదు, ఎక్కడ లాంచ్ అయినా మొబైల్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. సో బయట ఉన్న టెక్నాలజీస్ కూడా మీకు తెలియాలి. అంటే అక్కడున్న ప్రైస్కి మన మొబైల్, అంటే మన ఇండియాలో లాంచ్ అయిన మొబైల్ ప్రైస్కి ఎంత డిఫరెంట్ ఉంటుందో మీకు అర్థమైపోతుంది. సో అక్కడున్న స్పెక్స్కి ఇక్కడున్న స్పెక్స్కి, కాబట్టి మీకు కూడా అవగాహన అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం P70కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.6 inches OLED LTPO ప్యానల్తో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2760x1258 పిక్సెల్స్ ఉంటాయి. 1440Hz PWM డిమ్మింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే వీళ్ళ ఓన్ ప్రాసెసర్ అనమాట. కిరిన్ 9000S ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే 9000కి అలాగే 9010కి ఈ రెండింటి మధ్య పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. అలాగే ర్యామ్ చూసుకున్నట్టయితే 12GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB, 512GB, 1TB దాకా ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 4800 mAh బ్యాటరీ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 66 watts వైడ్ ఛార్జింగ్కి, 50 watts వైర్లెస్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ చూసుకున్నట్లయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ వేరియబుల్ అపేచర్తో వస్తుంది. ఇది 1 inch సెన్సార్ని యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇది OISతో వస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 12 మెగాపిక్సెల్ వచ్చేసి పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అంటున్నారు. దీని కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, అంటే OIS అయితే ఉంది. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే NFC సపోర్ట్ ఉంది, వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.2 టెక్నాలజీ మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. హార్మోనీ OS 4.2 మీద వస్తుంది. ఓకేనా. అలాగే ఇది వచ్చేసి 7.95 mm థిక్నెస్తో వస్తుంది. అలాగే 207 grams వెయిట్తో వస్తుంది. IP68 వాటర్ రేటింగ్ కూడా ఉందన్నమాట. సో అడిషనల్ ఫీచర్స్ కూడా స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి మీకు చెక్ చేయండి. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే బేస్ మోడల్ 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 64,700 రూపీస్ అయితే అలా పెట్టడం జరిగింది. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 70,600 రూపీస్ అయితే అలా పెట్టడం జరిగింది. కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. హువావే P70 Proకి సంబంధించిన స్పెక్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.8 inches LTPO OLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ డిస్ప్లేలో సైజు పిక్సెల్స్ మాత్రమే చేంజ్ అయినాయి. ఇక్కడ పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2844x1260 పిక్సెల్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే సైజ్ ఏంటంటే 6.8 ఉంటుంది అనమాట. సో తేడా అయితే ఏముండదు. ఏంటిది 70కి 70 Proకి. ప్రాసెసర్ కూడా సేమ్ ఉంటుంది. 9000S ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది, కిరిన్ 9000. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే 12GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB, 512GB, అలాగే 1TB దాకా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్యాటరీ వేరే ఉంటుంది అనమాట. 5050 mAh బ్యాటరీ ఉంటుంది. 100 watts వైడ్ ఛార్జింగ్కి, 80 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ ఫ్రంట్ కూడా సేమ్ ఉంటుంది, 13 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా కూడా సేమ్ ఉంటుంది అనమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OISతో వస్తుంది. వేరియబుల్ అపేచర్తో వస్తుంది. 1 inch సెన్సార్. ఇక్కడ మళ్ళీ సెకండ్ చేంజ్ అయిపోతుంది అనమాట. 12.5 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ గా యూజ్ అవుతుందంట. ఇంకోటి వచ్చేసి 48 మెగాపిక్సెల్ ఉంటుందిగా, అది వచ్చేసి టెలిఫోటోగా యూజ్ అవుతుందంట. అలాగే మైక్రో కెమెరాగా యూజ్ అవుతుంది. దీనికి కూడా OIS ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది 48 మెగాపిక్సెల్. మెయిన్గా డిఫరెన్సెస్ అయితే ఇక్కడనే ఉన్నాయన్నమాట, కెమెరాలో అలాగే బ్యాటరీ సైజుల్లో, అలాగే డిస్ప్లేలో. అంతేగాని ఇంకా పెద్ద చేంజెస్ అయితే ఈ మొబైల్కి ఏం లేవు. సో ఇక్కడ అడిషనల్ ఫీచర్స్ కూడా సేమ్ ఉన్నాయి. సో వేరే ఏమున్నాయంటే దీనికి IR బ్లాస్టర్ ఉంది, USB 3.1 Gen 1 సపోర్ట్ ఉంది. అలాగే థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.4 mm థిక్నెస్ ఉంటుంది. 220 grams వెయిట్ ఉంటుంది. ఎందుకైనా మంచిది. మళ్ళీ నీకు అడిషనల్ ఫీచర్స్ నేను మొత్తం చెప్పట్లేదు, ఎందుకంటే P70లో చెప్పిన వాటికి. మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే వీళ్ళు దగ్గర 76,500 రూపీస్ పెట్టారు. అలాగే ఇక్కడ 12GB 512GB మోడల్ ప్రైస్ ఉంటుంది కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే 82,400 రూపీస్ అయితే అలా పెట్టడం జరిగింది. 12GB 1TB మోడల్ ప్రైస్ ఉంటుందిగా, అది చూసుకున్నట్లయితే 94,200 రూపీస్ అయితే అలా పెట్టడం జరిగింది.
కలర్ ఆప్షన్స్ కూడా స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం Huawei P70 Pro ప్లస్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. డిస్ప్లే సైజు డిస్ప్లే సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఎక్కడ తేడా అయితే ఉండదు, సేమ్ డిస్ప్లే స్పెక్సే. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.8 LTPO OLED డిస్ప్లే ఉంటుంది, 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నా 2844x1260 పిక్సెల్స్ ఉంటాయి. 1440Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ డిస్ప్లే యూజ్ చేశారు. ఇక ప్రాసెసర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. Kirin 9010 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే 16 GB ఉంటుంది డైరెక్ట్. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 512 GB అలాగే 1 TB స్టోరేజ్ అయితే ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నా సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ చూసుకుంటే 5050 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ వైర్ ఛార్జింగ్ కి 80 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ కూడా సేమ్ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. P70 Pro కి P70 Pro ప్లస్ కి అయితే దగ్గర సంబంధాలే ఉన్నాయి. ఒక ప్రాసెసర్ చేంజ్ అయింది తప్ప ఏం లేదు, మొత్తం ఆల్మోస్ట్ అదే ఫోను, ఆల్మోస్ట్ డిట్ అదే ఫోన్. ఒక ప్రాసెసర్ ఒకటే చేంజ్ చేసి దీన్ని తీసుకొచ్చారు. ఇక్కడ కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. వేరియబుల్ అపేచర్ తో వస్తుంది, ఇది కూడా 1 ఇంచ్ సెన్సారే OIS తో వస్తుంది. 12.5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ వచ్చేసి టెలిఫోటో విత్ మైక్రోగా యూజ్ అవుతుంది, ఇది కూడా OIS తో వస్తుంది. అడిషనల్ ఫీచర్స్ కూడా సేమ్ ఉన్నాయి, తేడా ఏం లేదు. తేడా ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే సాటిలైట్ కాలింగ్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, థిక్నెస్ కూడా సేమ్ ఉందన్నమాట, 8.4 ఉంది, 220 గ్రామ్స్ వెయిట్ ఉందన్నమాట. సో పెద్ద తేడా ఏం లేదన్నమాట P70 Pro కి P70 Pro ప్లస్ కి. ఇక ఇంకోటి ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇక్కడ బేస్ మోడల్ ఉంటుంది కదా 16 GB 512 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 94,200. ఈ మొబైల్ సంబంధించిన కలర్ ఆప్షన్స్ కూడా స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. Huawei P70 Ultra మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. ముందే ఇక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడ తేడా ఏంటంటే బ్యాటరీ సైజ్ కొద్దిగా పెంచారు. బ్యాక్ సైడ్ కెమెరా ఉంటుంది కదా, అక్కడ కెమెరాలో హ్యూజ్ చేంజ్ చేసుకొచ్చారు. సో అంత మించి ఏం లేదు, సేమ్ స్పెక్స్ తో వస్తుంది. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.8 ఇంచెస్ LTPO OLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 2844x1260 పిక్సెల్స్ ఉంటాయి. అలాగే 1440Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ డిస్ప్లే. ప్రాసెసర్ చూసుకున్నట్టు కూడా అయితే ప్రో ప్లస్ కి ఆల్ట్రాకు సేమ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. Kirin 9010 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే P70 Proలో వచ్చేసి 9000S సెన్సార్ని యూజ్ చేశారు. అలాగే ప్రో ప్లస్ ఆల్ట్రాలో వచ్చేసి 9010 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. కిరిన్కి సంబంధించినవి. Kirin అనేది ఓన్ ప్రాసెసర్. మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలంటే సామ్సంగ్కి ఎగ్జినోస్ ఎలానో Huawei వాళ్ళకు Kirin అనే ప్రాసెసర్ ఓన్ ప్రాసెసర్ అనమాట. ఓకేనా, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. ఇక దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ 16 GB ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే 512 GB అలాగే 1 TB అయితే ఉండడం జరుగుతుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే ఇక్కడనే డిఫరెన్స్ ఉంది. 5200 mAh బ్యాటరీ ఉంటుంది. ఇక ఛార్జింగ్ సపోర్ట్ కూడా సేమ్. 100 వాట్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 80 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ సేమ్ ఉంటుంది, 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, వేరియబుల్ అపేచర్ తో వస్తుంది, 1 ఇంచ్ సెన్సార్ విత్ OIS తో వస్తుంది, సేమ్ ఉంటుంది. సో ఇక్కడ తేడా ఏంటంటే 40 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి అనమాట. అవిట్లో వచ్చేసి 12.5 ఉంటాయి. ఇక్కడ ఏంటంటే 40 మెగాపిక్సెల్ ఉంటాయి. 12.5 మనకు ప్రో ప్లస్ లో కూడా ఉంది, ప్రో ప్లస్ లా. సో ఇక్కడ ఏంటంటే ఆల్ట్రాకి వచ్చేసరికి 40 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో అలాగే మైక్రోగా యూజ్ అవుతుంది, విత్ OIS తో వస్తుంది. అక్కడేమో 48 ఇచ్చారనమాట. సో ఇక్కడనే మేజర్గా డిఫరెంట్ ఉంది. ఇక అంతకుమించి తేడా అయితే ఏం లేదు. పోనీ ఇక్కడ అడిషనల్ ఫీచర్స్లో ఏమన్నా తేడా ఉందంటే ఏమీ లేవు. సో దానికి ఉన్నాయి అన్నీ ఇచ్చారు. ఒకసారి స్క్రీన్ మీద చెక్ చేయండి. ఎక్కువగా చెప్పి మళ్ళీ లెంత్ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఈ మొబైల్ సంబంధించిన థిక్నెస్ అలాగే ఎంత వెయిట్ ఉందంటే నా దగ్గర సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు, నేను ముందే చెప్తున్నా. ప్రో ప్లస్ ప్రో సేమ్ థిక్నెస్ వెయిట్ ఉన్నది, కానీ ఈ ఆల్ట్రాకి ఎంత ఉందో అయితే నా దగ్గర సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు, నేను ముందే చెప్తున్నా. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 16 GB 512 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1,17,700 రూపీస్ పెట్టారు. ఇంకో వేరియంట్ ఉంది కదా ప్రైస్, దాని మీద ఇది స్క్రీన్ మీద చేస్తున్నా, రెండు ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్ సంబంధించిన కలర్ ఆప్షన్స్ కూడా స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఈ మొబైల్స్ అంటే ఈ 4 మొబైల్స్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవే. సో నేను ముందే చెప్పాను కదా, మీకు నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.